మొన్న అదేదో సినిమాలు అంటాడు చూడుర్రి, మందంటే మాకు వ్యసనం కాదు అలవాటు పడ్డ ఆచారం అని. అట్లనే గీడ కూడా రంగుబుడ్లు ఎన్ని వచ్చినా కానీ గా నాటు సరికే మాకు కావాలనుకుంటా ఎట్లా బొర్లుతుర్రో చూడు రోడ్ల మీద. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సారా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఇప్పుడు గీ పాట ఎందుకు అందుకున్నావురా వారి అంటే, ఇగో గీ వీడియో చూడుర్రి. అరే ఎందుకే ఆటో అన్నా గట్లా డిస్టర్బ్ చేస్తున్నావు? మంచి మత్తులో ఉన్నట్లున్నారు, ఇంకా పొద్దుగాల కాలేదని పండుకున్నారు. వీళ్ళిద్దరేనా ఇంకెవరన్నా ఉన్నారా? అరే అరే ఏం జాగ దొరకబట్టినావు పోరా వారి. ఇంకెవరన్నా ఉన్నారా? అగో గీ దొర చెట్టు కిందనే మకాం వేసిండు. అయిపోయి రా ఇంకొన్నారా? ఓహో నలుగురు కలిసిర్రు. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరా జాన్ అనుకుంటా లేపుతున్నాడు ఎర్రషెట్ ఆయనని. మొత్తానికి లేచిరు పాటు. ఇక అసలు ముచ్చట ఏందంటే, జగిత్యాల అర్బన్ మండలం గోపాలరావుపేట, తిప్పన్నపేట గ్రామాలల్లా విచ్చల విడిగా గుడుంబా అమ్మకాలు అవుతున్నాయంట. దీంతో జగిత్యాల ఇంకా చుట్టుపక్కల గ్రామాలోళ్ళు గుడుంబా కొనుక్కొని ఆన్నే దాగి రోడ్డు మీద పడిపోవుడుతోని ఊర్లో ఉన్న ఆడోళ్లు ఒకటే భయపడుతున్నారట. ఊరోళ్ళు ఎన్నిసార్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళ చెవులల్లా పేరు వార్తలేదట. ఇవాళ పొద్దుగాలకి నలుగురు తాగుబోతోళ్ళు నైట్ తాగింది ఎక్కువయ్యి ఇల్లు అనుకోని ఇట్లా రోడ్ల మీద కంప చెట్లలా వండుకున్నారు. ఇక ఆడికి చేరుకున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ అన్న వాళ్ళ ముఖాన నీళ్లు కొట్టి వాళ్ళకు నీళ్లు దాపిచ్చి వాళ్ళ ఊరికి పంపించిండంట. ఏం తాగుడురా వారి, మీకు పెళ్లి కాకపోతే పిల్లనెట్లు ఇస్తారు? ఒకవేళ పెళ్ళి అయితే మీ పిల్లలెట్లా రాణిస్తారు ఇంట్లోకి? తాగితే మోతాదుగా తాగి ఇంట్లోకి పోయి గింత బుక్కడంత అన్నం తిని వండుకోవాలి గాని ఇజ్జత్ వాయే కదా. గంతగానం తాగి ప్యాంటు తడిసిన సోయి కూడా లేకపాయి. ఏం తాగుడో ఏమో పోర్రి. ఓ అధికారులు జర అరుచుకోర్రి.